ఒక మాట అడిగి, ఆ బ్రదర్ మీరు ఎన్ని ఆత్మలను రక్షించారు? రక్షించలేదా? అన్నయ్య గారు మీరు ఎంతమందినండి? సరే ఒకళ్ళు ఇద్దరు. అక్కగారు మీరండి? అక్కగారు మీరు. సరే, నేను అడిగితేనే ఒకవేళ మీలో కొంతమందికి జవాబు లేదు, కానీ ప్రభు అడిగినప్పుడు జవాబు చెప్పాలి. చెప్పకుండా తప్పించుకోవడానికి అక్కడ అవకాశం. దేవుడు అంటాడు, ఇలా రా, నుంచో నుంచో, ఎన్ని ఆత్మలు రక్షించావు అని అడుగుతాడు. అప్పుడు మనం జవాబు చెప్పాలి కదా. నీ పక్కనున్న స్నేహితుడిని, నీ పక్కనున్న స్నేహితురాల్ని నీవు రక్షించకపోతే ఎవరు వచ్చి రక్షిస్తారు? నీవే రక్షించకపోతే, నీవే మాటలు చెప్పకపోతే వాళ్ళు ఎలా రక్షించబడతారు? వాళ్ళే అంటారేమో ప్రభు దగ్గర, అందరూ వెళ్తారు కదా, అప్పుడు అంటారు, అయ్యా నాతోనే ఉన్నాడు కానీ వాడు నా గురించి చెప్పలేదు అని మళ్ళీ ఆడు నీ కోసం సాక్ష్యం చెప్తాడు. అప్పుడు దేవుడి దగ్గర మనం ఏం చెప్పగలం? అయ్యా నాకు అవకాశం లేదయ్యా, జాబుల్లో డ్యూటీలు అయిపోయింది తండ్రి, కొంచెం చాలా బిజీగా ఉన్నామయ్యా, అందుకు చెప్పలేకపోయానంటే ప్రభు అంటారు, సరే అని నీ పక్కన స్నేహితుని నీ దగ్గర తీసుకొస్తాడు. అయ్యా చాలా సమయం ఉండేది కానీ నీ మాట ఒకటి చెప్పకుండా వేరే మాటలు చెప్పేవాడు, వేరే మాటలు చెప్పేదయ్యా అని అంటే అప్పుడు ఏమంటాడు? దెబ్బ నీదే తప్పు అంటాడు. అవునా కదా చెప్పండి. అందుకే సమయం ఉన్నప్పుడు వారు విన్నా వినకపోయినా, ఏమనుకున్నా అనుకోకపోయినా దేవుడి మాట చెప్పాలి. ఆత్మల సంపాదన అనేది కావాలి, డబ్బుల సంపాదన కాదు. ఏం కావాలి? ఆత్మల సంపాదన. నేను ఎక్కడి నుంచి ఇక్కడికి వచ్చింది డబ్బులు సంపాదించుకోవడానికి కాదు, కొన్ని ఆత్మలకు ఆయన మాటలు ప్రకటించాలని. దేవుడు నా ద్వారా ఆయన తన మాటలు అందించుకుని ఏమో ఎవరు మారుస్తాడో. ఒక ఆత్మ కొరకు కొన్ని వందల కిలోమీటర్లు ప్రయాణం చేసిన వ్యక్తులు ఉన్నారు. యేసుప్రభు వారు కూడా ఒంటరిగా ఒక ఆత్మ కొరకు, ఒక సమరయ స్త్రీ కొరకు వెళ్ళి ఆ వ్యక్తిని రక్షిస్తే ఊరు మారిపోయింది. ఒక సమరయ స్త్రీ వలన గ్రామమే మారిపోయింది. ఒక వ్యక్తి వలన ఏవండి ప్రపంచానికి ఆశీర్వాదాన్ని పంచే దీవెనిస్తాడు. బిల్లీ గ్రహం గారు ఒక వ్యక్తి ద్వారా ఏవండి ప్రపంచానికి ఆశీర్వాదం ఇచ్చాడు. విలియం కేరీ ద్వారా ఏవండి మన భారతదేశానికి ఆశీర్వాదం ఇచ్చాడు. ఒక వ్యక్తి వలన ఆశీర్వాదము కలుగుతుంది. ఆత్మల సంపాదన అనేది మనకి అవసరం. ఆత్మలను సంపాదించుకోవాలి అంటే డబ్బులు సంపాదించొద్దని కాదని నేను చెప్తుంది. డబ్బులు సంపాదించుకోవాలి, లోకల్ కావాల్సిన డబ్బులు సంపాదించి, కానీ డబ్బు సంపాదన కంటే ముఖ్యమేం కావాలి? ఆత్మల ఇది మనం ఒక ఆత్మకి చేరవేస్తే దేవుడు మనకు కావలసినవన్నీ సకాలంగా ప్రభు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా.